గట్టి బొమ్మను 4 కోట్లు ఇచ్చారబ్బా. ఇప్పుడు దీనికే పెట్టేస్తా. ఒకట్లో ఇట్లాంటి అవసరం పడ్డప్పుడు ఆ ట్రైన్ అలా చేసేది తప్పదు. మన శ్రీకొండూరు పులివాగు పొంగి మొత్తం మునిగింది. గడ్డమునుగులో ఎస్టీ కూడా ఇబ్బంది లేదమ్మా. పైన ఉన్నారు వెళ్ళిపోతుంది. వీళ్ళు పైకి ఉందండి. మీకు రావు నీళ్ళు తగ్గుతున్నాయి కానీ మంచి నీళ్ళు పంపిస్తాను. బోయిన పైకి కింద కొంతమంది కింద కొన్నారు. మీ పాత ఇల్లు ఇప్పుడు వాడు మునిగిపోయినట్టు. అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తాం. మాకు వచ్చేపట్లో నీళ్ళు పడుతుంది కానీ పెరగవు. వర్షం అయితే ఎక్కువ సంచి పట్టుకోరా. పైకి లేపు సంచి పైకి లేకుండా అమ్మా పైకి పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. అమ్మా నమస్తే అమ్మా. మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను. పవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నాడు. మళ్ళీ లేనిపోయి షార్ట్ షిఫ్ట్ చెప్పింది. అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. తాళ వేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు. మేము వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళని పంపించేద్దాం. స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు వేసుకున్నావు? అమ్మ మీకు చచ్చుకోండి వచ్చేది. ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసిన వాళ్ళేనా వాళ్ళకి కూడా చెప్పండి. తిన్నారా? సినిమా చూస్తున్నావు హాయిగా నువ్వు. అదే మంట ఎక్కువ సినిమా సరే కానీ లోపల కూడా వెళ్ళి ఇంటి లోపల కూడా ఖాళీ చేసేయండి. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి? మేడం చెప్పు డాక్టర్ స్కూల్ దగ్గర అకౌంట్ ఎక్కి అమ్మ విశ్వస్తుంది కదండి. దాన్ని ఎందుకు తెలుసా మీరు ఎప్పుడన్నా ఉందా? ఎట్లా తిరిగేవాళ్ళు ఇప్పుడు పొడవల్లో తిరగాలి. వీళ్ళు ఖాళీ చేసుకోపోతే మా స్కూల్కి వెళ్తున్నారమ్మా. స్కూల్లో వెళ్ళి మళ్ళీ వస్తు పెరిగిందనుకో ఇబ్బంది పడుతున్నాను.